హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి. రేషన్ కార్డు ఉన్నవారికి సూపర్ 6 పథకాలు అందుతాయి. అయితే తాము రేషన్ కార్డు లేదు, కొత్త రేషన్ కార్డు ఎప్పుడు తీసుకోవాలి, పెళ్ళైంది, రేషన్ కార్డు నుంచి మేము వేరే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి, పిల్లోళ్ళు పుట్టారు, పిల్లోల పేర్లు రేషన్ కార్డులో చేర్చాలి, చనిపోయారు, రేషన్ కార్డులో తొలగించాలి, పెళ్ళైంది, ఈ రేషన్ కార్డు నుంచి ఈ పేరును మరో చోటుకి మార్చాలి, ఎప్పుడు ప్రభుత్వం ఈ రేషన్ కార్డుకు సంబంధించి నిర్ణయం తీసుకొని కొత్త మరియు డివైడింగ్ ఎప్పుడు ఉంటుంది అని ఎదురు చూస్తున్న వారికి తాజాగా గుడ్ న్యూస్ అండి. కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవడానికి అయితే ఆహ్వానిస్తూ ఉందండి. కొత్త రేషన్ కార్డులే కాదు, పెళ్ళైన వారు పేర్లు మార్చుకోవడానికి, పిల్లల పేర్లు చేర్చుకోవడానికి, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డు నుంచి వేరుపడి కొత్త రేషన్ కార్డు తెచ్చుకోవడానికి మీరు దరఖాస్తు చేసుకోండి అంటూ కూడా కూటమి ప్రభుత్వం అయితే తాజాగా కీలక ప్రకటన అయితే చేసింది. ఇక్కడ అన్ని జిల్లాల్లోని కలెక్టర్లు అయితే తాజాగా ఉత్తర్వులు జారీ చేశారండి. కలెక్టర్ల ఉత్తర్వుల ప్రకారం పూర్తి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎవరైతే కొత్త రేషన్ కార్డు లేదా కొత్త రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు డిసెంబర్ 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, 28వ తేదీ దాటిందంటే దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి లేదని ఇక్కడ మనకు అధికారులు తాజాగా కీలక సమాచారాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మేము కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాం, లేదా రేషన్ కార్డుని స్ప్లిట్ చేయడానికి దరఖాస్తు చేసుకున్నాం, పిల్లల పేర్లు చేర్చేందుకు దరఖాస్తు చేసుకున్నాం, అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని చాలా మందికి అనుమానం ఉంటుందండి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన దరఖాస్తులను కూడా ఇప్పుడు పరిశీలించి అర్హత ఉన్నట్లయితే వాటిని మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీంతో ఆల్రెడీ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 1,50,000కు పైగా లబ్ధిదారులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా డిసెంబర్ 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం జనవరి నుంచి మార్చి నెల మధ్యలో కొత్త రేషన్ కార్డులు అయితే వారికి అందిస్తుందండి. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్రంలో 1,55,00,000 రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా గత వైసీపీ ప్రభుత్వం 3 రంగుల రేషన్ కార్డులు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, వైఎస్ జగన్మోహన్ గారి బొమ్మతో కూడిన రేషన్ కార్డులు. ఈ రేషన్ కార్డు స్థానంలో కొత్త డిజైన్లతో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇవ్వాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులన్నీ ప్రింట్ చేస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న వైసీపీ రేషన్ కార్డు స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను కూడా ఇస్తుంది. అది కూడా జనవరి నుంచి మార్చి నెల మధ్యలో లబ్ధిదారులకైతే అందిస్తుంది. ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం డిసెంబర్ 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకుంటారో అలాంటి వారందరికీ కూడా రేషన్ కార్డులకు సంబంధించి ఆధార్ సీడింగ్, కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చడం వంటివి చేస్తారని చెప్పారు. జిల్లాలో ఉన్న అన్ని రేషన్ కార్డులు మార్చి కొత్త రేషన్ కార్డులు సంక్రాంతి నాటికి అందజేయనున్నట్లు మనకు అధికారులు అయితే తాజాగా సమాచారం ఇస్తూ ఉన్న నేపథ్యంలో ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ఈ మేరకు ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. డిసెంబర్ 2వ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్ ఫారాలతో పాటు కొత్త దరఖాస్తులు ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మీరు మీ దరఖాస్తు ఫారాన్ని పూరించి ఈ దరఖాస్తు ఫారానికి ఇందాక నేను చెప్పిన పత్రాలను జత చేసి మీరు గ్రామ సచివాలయాల్లో అధికారులకు ఇచ్చి కొత్త రేషన్ కార్డు కోసం లేదా రేషన్ కార్డును నుంచి వేరుపడడం కోసం, పిల్లల పేరు చేర్చడం కోసం, పెళ్ళైన వారు ఒక చోటు నుంచి మరో చోటుకి చేర్చడం కోసం మీరైతే దరఖాస్తు చేసుకోండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఏదైనా తాజా సమాచారం ఇచ్చినప్పుడు వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మీరు ఈ సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్ నుంచి చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.